Hello అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ద క్లాస్. సో ఈ రోజు మనం పాలిటీ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా we are going to discuss about National Commission on SC, ST and National Commission on OBCs అన్నమాట. Okay, so before getting into the class, let me give you a small announcement regarding the paid courses that we have launched. సో మనం ఫస్ట్ వచ్చేసి మెయిన్స్ వేర్ ఐటీ ఒక బ్యూటిఫుల్ కోర్స్ ని లాంచ్ చేసాం. సో దిస్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. సో ఇందులో మనం 500+ మెయిన్స్ క్వశ్చన్ ని ఈ క్వశ్చన్స్ ద్వారా ఎంటైర్ సిలబస్ ని కవర్ చేసుకుంటాము అండ్ డీటెయిల్ డిస్కషన్స్ విల్ బి డన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఆన్ ద మెయిన్ సిలబస్. రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ రెడీమేడ్ కన్క్లూజన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఫర్ ఈచ్ టాపిక్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్. సో ఈ పర్టికులర్ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 7,999 అనమాట 1 year వ్యాలిడిటీకి. వెరస్ 2 years వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 9,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి ఇంకో సెపరేట్ కోర్స్ ఉంది. సో దిస్ విల్ కాంప్రహెన్సివ్లీ కవర్ ఆల్ ది ఎంటైర్ సిలబస్ అనమాట. ఎంఫసిస్ వచ్చేసి తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఫోకస్ విల్ బి ఆన్ ది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో 1 year వ్యాలిడిటీతో 12,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ 2 years వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 14,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్స్ ని. ఓకే, ఎవరికైనా ఈ రెండు కోర్సెస్ లో ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ద కోర్సెస్ దట్ యూ వాంటెడ్ టు. ఓకే, సో మరి ఈ రోజు వీడియోకి వెళ్ళిపోదామా? So as I have already told you, we are going to continue the previous class. So ee roju manam National Commission for SCs, National Commission for ST and National Commission for BCs, OBCs గురించి చదువుదాం. Okay, now let's start. ఈ 3 particular things ని ఈ రోజు కవర్ చేసేద్దాం అండ్ రెస్పెక్టివ్ MCQs ని కూడా కవర్ చేద్దాం. So the National Commission for Scheduled Caste is a constitutional body in the sense it is directly established under Article 338. So మనకి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకు అంటే డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసింది దీని గురించి ఆర్టికల్ 338 లో. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ ది అదర్ నేషనల్ కమిషన్స్ లైక్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఓకే, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ ఏమో స్టాట్యుటరీ బాడీస్ అనమాట. అవి రాజ్యాంగంలో మెన్షన్ లేదు. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? సో వేటి గురించి అయితే రాజ్యాంగంలో మెన్షన్ చేసిందో వాటిని మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. లేదు ఒక చట్టం ద్వారా మనం ఒక లా ద్వారా మనం ఫామ్ చేసామనుకోండి, వాటిని మనం ఏమంటాము? ఓకే, విల్ కాల్ దెమ్ యాజ్ ది స్టాట్యుటరీ బాడీస్ అనమాట. ఓకే, ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అవన్నీ ఏంటి? స్టాట్యుటరీ బాడీస్. వెరాజ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీస్ ఇవన్నీ ఏంటి? దే ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ చూద్దాం. Originally, Article 338 of the Constitution provided for the appointment of the Special Officer for SC and STs to investigate all the matters relating to the constitutional safeguard for the scheduled caste and scheduled tribes and to report it to the President at their working. Okay, normal ga emundi ante Article 338 lo bhaganga so scheduled caste community ki oka special officer అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి వాళ్ళు ఏంటంటే సో దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఆల్ ది మ్యాటర్స్ రిగార్డింగ్ దర్ రెస్పెక్టివ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనమాట. అండ్ అలా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత రిపోర్ట్ ని తయారు చేసి ఆ రిపోర్ట్ ని ప్రెసిడెంట్ కి అప్పచెప్పాల్సి ఉంటుంది. ఓకే, he or she was designated as the commissioner for SCs and STs and assigned their set duties. So normal ga so they will be designated as the commissioner for SCs and STs anamata. So 1978 lo government set up a non-statutory multi-member commission for SC and ST. So the office of commissioner for SC and ST also continued to exist. So normal ga 1978 లో గవర్నమెంట్ ఏం చేసింది? ఒక నాన్ స్టాట్యుటరీ మల్టీ మెంబర్ బాడీని ఓకే తీసుకురావడం జరిగింది అనమాట. ఎస్సీకి ఎస్టీకి కంబైన్డ్ గా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ప్యారలల్లీ ది ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఎవరైతే నేను ఇంతకు ముందు చెప్పానో ఆ పర్టికులర్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూ అవడం జరిగింది అనమాట. ఓకే, 1987 లో ఏం చేశారు అంటే గవర్నమెంట్ మోడిఫైడ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది కమిషన్ అండ్ రీనేమ్డ్ ఇట్ యాజ్ ఎ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఓకే, దాని యొక్క స్టాట్యూట్ ని మొత్తం మార్చేసి దాంట్లో ఉన్న మ్యాండేట్ ని మొత్తం మార్చేసి దాని పేరు కూడా మార్చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ రీనేమ్డ్ ఇట్ యాజ్ ఎ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అనమాట. లేటర్ 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. సో 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 ఇయర్ లో వచ్చింది అనమాట. సో ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది హై లెవెల్ మల్టీ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ అ సింగిల్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో నార్మల్ గా ఇంతకు ముందు వరకు ఎలా ఉండే
సింగిల్ స్పెషల్ ఆఫీసర్ ఉండే, ఎస్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్, ఎస్టీకి ఒక స్పెషల్ ఆఫీసర్ అంటూ ఉండే. కానీ 1990 తర్వాత 65వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాని ద్వారా 1990లో ఒక మల్టీ మెంబర్ నేషనల్ కమిషన్ ఏర్పాటు చేయాలి ఎస్సీకి ఎస్టీకి ఇన్ ప్లేస్ ఆఫ్ సింగిల్ మెంబర్ ఆర్ స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి గవర్నమెంట్ అనుకొని ఈ పర్టికులర్ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చడం జరిగింది, మల్టీ మెంబర్ బాడీగా మార్చడం జరిగింది. ఓకే, సో ద కాన్స్టిట్యూషనల్ బాడీ రీప్లేస్డ్ ద కమిషనర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ as well as the commission set up under the resolution of 1987. ఓకే, 1987 రెజల్యూషన్ ద్వారా ఒక కమిషన్ సెటప్ చేసింది కదా అది, అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఒక కమిషన్, మల్టీ మెంబర్ కమిషన్ అనేది రావడం జరిగింది అనమాట. అగైన్ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది 2003లో. 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది 2003లో. ఈ పర్టికులర్ 2003 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఎన్సీఎస్టీ ఏదైతే కమిషన్ ఉందో దీన్ని 2 విధాలుగా చేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ని బ్రేక్ చేసి ఎన్సీఎస్సీకి డిఫరెంట్ గా, ఎన్సీఎస్టీకి డిఫరెంట్ గా చేయడం జరిగింది అనమాట. ఓకే, 2 డిఫరెంట్ బాడీస్ గా చేయడం జరిగింది. దేని ద్వారా? 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా అలా చేయడం జరిగింది అనమాట. సో దిస్ కాన్స్టిట్యూషనల్ బాడీ హెస్ రిప్లేస్డ్ ద కమిషనర్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ as well as the commission set up under the this particular constitutional amendment act bifurcated this particular NCSC ST body into NCSC and NCST. ఓకేనా? సో దాని ద్వారా మనం రాజ్యాంగంలో ఈ పర్టికులర్ 89th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏం చేసాం, రాజ్యాంగంలో ఇంకొక ఆర్టికల్ ని యాడ్ చేయడం జరిగింది అనమాట, ఆర్టికల్ 338A ని. ఓకే, సో ఆర్టికల్ 338 ఏమో ఎస్సీస్ గురించి మాట్లాడితే 338A నేమో NCST గురించి మాట్లాడుతుంది అనమాట. Okay, so the separate National Commission for SCs came into existence in 2004. 2003లో మనం చట్టాన్ని పాస్ చేస్తే 2004లో ఈ 2 బాడీస్ రావడం జరిగింది అనమాట. ఓకే, it consists of chairman, vice chairman and 3 other members, though they are appointed by the president by warrant under his hand and seal. సో దీంట్లో ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క ఎన్సీఎస్సీలో కానీ ఎన్సీఎస్సీలో కానీ ఎలా ఉంటారు సభ్యులు అంటే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 members అనమాట. So the separate National Commission came into existence in 2004 and it consists of a chairman, 3 members ఉంటారు total, and also వాళ్ళతో పాటు చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, అండ్ అదర్ 3 members ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ది బాడీ. వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారు? దీస్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో దేర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్, ఇవన్నీ కూడా డిటర్మైన్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్. ఓకే, సో అండర్ ద రూల్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ దే హోల్డ్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 3 years. వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 years అనమాట. ఓకే, వాట్ ఈస్ ద టెన్యూర్ అంటే 3 years. ఓకేనా? సో under the rules made by the president they hold office for a term of 3 years and they are not eligible for appointment for more than 2 terms. So 2 terms కన్నా ఎక్కువగా వాళ్ళు రీఅపాయింట్మెంట్ అనేది కాదు. they are not eligible for the reappointment after 2 terms. 2 terms అయితే చేయొచ్చు, దాని తర్వాత అయితే రీఅపాయింట్మెంట్ అనేది పాసిబిలిటీ లేదు. ఓకే, whereas యూపీఎస్సీ కానీ ఎస్పీఎస్సీ కానీ మనం చూసుకుంటే యూపీఎస్సీ చైర్మన్ కానీ ఎస్పీఎస్సీ చైర్మన్ కానీ వన్స్ అపాయింట్ అయిన తర్వాత రీఅపాయింట్మెంట్ కి పాసిబిలిటీ లేదు, అండ్ దే కెనాట్ గో ఇన్ టు ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ గవర్నమెంట్ అని చెప్పాను. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఏంటంటే, సో వన్స్ అపాయింట్ అయిన తర్వాత మొత్తం అగ్రిగేట్ ఇయర్స్ అనేది సో అండ్ సో ఇయర్స్ అంటే 6 years కన్నా ఎక్కువగా ఉండొద్దు అని చెప్పాను. ఓకే, గుర్తుంటే మీకు. సో అలా కంపారిజన్ చేస్తూ చదువుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ బాడీ మరి? So the functions of this commission are to investigate and monitor all the matters relating to the constitutional and other matters related to SCs. So SCs ki sambandhinchina ఏ matters aina they will investigate and monitor. So that is the first duty of this particular body. And they also will inquire into specific complaints with respect to deprivation of rights and safeguards. So SCs కి సంబంధించిన రైట్స్ ఏమైనా డిప్రైవ్ అయితే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, దే విల్ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఇన్ ద ప్లానింగ్ ప్రాసెస్ ఆఫ్ సోషియో ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎస్సీ కమ్యూనిటీ. ఓకే, అండ్ దే విల్ ఆల్సో ఎవాల్యుయేట్ ద ప్రోగ్రెస్, అంటే ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చిందో దాంట్లో ఎంత ప్రోగ్రెస్ వచ్చింది
అని కూడా ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, దే విల్ ఆల్సో ప్రెజెంట్ టు ద ప్రెసిడెంట్ యాన్యువలీ అండ్ ద అదర్ సచ్ టైమ్స్ ఇట్ మే డీమ్ ఫర్ రిపోర్ట్స్ అపాన్ ది వర్కింగ్ ఆఫ్ దిస్ సేఫ్ గార్డ్. సో నార్మల్ గా ఎలా సేఫ్ గార్డ్స్ కోసం వర్క్ చేస్తున్నారు అనేది ఒక రిపోర్ట్, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేసి, సో ప్రెసిడెంట్ కావాలి అన్నప్పుడు రిపోర్ట్స్ ని అందజేస్తారు, లేదా యాన్యువల్ గా కూడా రిపోర్ట్స్ ని అందజేస్తారు అనమాట. ఓకే, అండ్ దే విల్ ఆల్సో మేక్ రికమెండేషన్స్ అండ్ మెజర్స్ that should be taken by the union and state for the effective implementation of those safeguards and other measures for the protection of the SC community. So normal ga government ki suggestions istu untaru, వాళ్ళు ఇచ్చిన మెజర్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్తారనమాట. ఓకే, టు డిశ్చార్జ్ సచ్ అదర్ ఫంక్షన్స్ ఇన్ రిలేషన్ టు ద ప్రొటెక్షన్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎస్సీస్ యాజ్ ద ప్రెసిడెంట్ మే స్పెసిఫై. ఒకవేళ ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే ఇంకేమైనా సజెషన్స్ ని కూడా ఎస్సీస్ కి సంబంధించి ఏదైనా డెసిజన్ తీసుకునే ముందు వీళ్ళని అడగొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీస్, గవర్నమెంట్ చేసే పాలసీస్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా చూస్తారు, పాలసీస్ ఫ్రేమింగ్ లో హెల్ప్ చేస్తారు. ఓకే, దే విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ది మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద డిప్రివేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ. ఓకే, అండ్ ఆల్సో దే విల్ యాన్యువల్లీ ప్రెజెంట్ ది యాన్యువల్ రిపోర్ట్స్ టు ద ప్రెసిడెంట్. ఓకే, మెజర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళ సోషియో ఎకానమిక్ డెవలప్మెంట్ కోసం అని కూడా చెప్తుంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది particular committee anamata. So if you look at the reports, so the commission presents the annual report to the president. It can also submit a report as and when it is thinks necessary. So intaku mundu cheppinattu, so annual reports ni present chestaru, and also eppudaina kavali annappudu kuda reports ni president ki okay istaru anamata. And the president places all such reports before the parliament along with the memorandum explaining the action taken on the recommendations made by the commission. The memorandum should also contain the reasons for the non-acceptance of any such recommendations. So normal ga సో రిపోర్ట్స్ ని ప్రెజెంట్ చేస్తారు కదా, యాన్యువల్ గా రిపోర్ట్స్ వీళ్ళు ప్రెసిడెంట్ కి ప్రెజెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, లోక్సభలోనూ పార్లమెంట్ లో ఆ రిపోర్ట్స్ ని ప్రవేశపెడతాడు అనమాట. సో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ ఆ రిపోర్ట్ లో ఉన్న ఏదైనా అంశాలు పార్లమెంట్ ఒప్పుకోకపోతే, ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు ఓకే మెజర్స్ ని తీసుకోవట్లేదు అన్న రీజన్స్ ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ కమిషన్ కి. ఓకే, ద ప్రెసిడెంట్ ఆల్సో ఫార్వర్డ్స్ ఎనీ రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్ పర్టైనింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్ టు ది స్టేట్ గవర్నర్. సో స్టేట్ కి సంబంధించిన అంశాల కోసం స్టేట్ గవర్నర్ కి పంపిస్తారు, అండ్ ద గవర్నర్ ప్లేసెస్ ఇట్ బిఫోర్ ద స్టేట్ లెజిస్లేచర్. అండ్ ఆల్సో సేమ్ స్టేట్ లెజిస్లేచర్ కూడా ఏవేవి మెజర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏవి ఇంప్లిమెంట్ చేస్తలేరు, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అనేది ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. Okay, this is about reports. Next, what are their additional powers? So inkem unnai powers veelaki. So the commission is vested with the power to regulate its own procedure. So commission have a power to regulate its own procedure anamata. The commission, while investigating any matter or inquiring into any complaint, has all the powers of the civil court. Edaina investigation చేసినప్పుడు దీనికి ఒక సివిల్ కోర్ట్ లాంటి పవర్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ సమ్మోనింగ్ ఆర్ enforcing the attendance of any person from any part of India and examine him or her on oath. ఏం లేదు, ఎస్సీస్ కి సంబంధించిన ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది ఒక సివిల్ కోర్ట్ లాగా పనిచేస్తుంది. అలా సివిల్ కోర్ట్ లాగా పనిచేసేటప్పుడు ఎక్కడి నుంచైనా త్రూ అవుట్ ద ఇండియా నుంచి ఎవరినైనా రమ్మనొచ్చు ఇన్వెస్టిగేషన్ కోసం. వాళ్ళ దగ్గర ఓత్ తీసుకొని వాళ్ళ దగ్గర నిజం అనేది బయట పెట్టొచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో రిక్వైరింగ్ అండ్ డిస్కవరీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్. ఏ పర్టికులర్ ఆఫీస్ నుంచి ఏ డాక్యుమెంట్ కావాలన్నా వీళ్ళకి ఇవ్వాలి అనమాట ఖచ్చితంగా. ఓకే, దిస్ కమిటీ కెన్ యాక్చువల్లీ రిసీవ్ ది ఎవిడెన్స్ ఆన్ అఫిడవిట్స్. అండ్ ఆల్సో పబ్లిక్ రికార్డ్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ రికార్డ్స్ ని కూడా తీసుకోవచ్చు ఏదైనా కోర్ట్ ఆఫ్ ఆఫీస్ నుంచి. ఓకే, ఇట్ కెన్ ఇష్యూ సమ్మన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ని ఓకే ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎగ్జామిన్ చేయడానికి సంబంధింగ్ ఆర్డర్స్ ని కూడా వీళ్ళు ప్రవేశపెట్టొచ్చు అనమాట. అండ్ ఎనీ అదర్ మ్యాటర్ విచ్ ఇస్ రిఫర్డ్ బై ది ప్రెసిడెంట్ టు దిస్ పర్టికులర్ కమిటీ విల్ ఆల్సో బి టేకెన్ బై దిస్ కమిటీ అనమాట. So these are different powers with respect to the investigation. And the central government and the state governments are required to consult the commission on all the major policy decisions affecting the SCs. So SCs ki sambandhinchina edaina policies chesinappudu central government gaani state government gaani ఈ కమిటీని ఈ కమిటీ ఒక అడ్వైస్ తీసుకోవడం బెటర్ అనమాట. సో ద కమిషన్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు డిశ్చార్జ్ సిమిలర్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ యాజ్ ఇట్ డస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్సీస్. ఇన్ అదర్ వర్డ్స్, ద కమిషన్ హ్యాస్ టు investigate all the matters relating to the constitutional and other legal safeguards for the Anglo-Indian community and report to the president upon its working. So normally NCSC అనే committee ఏదైతే ఉందో it will also work for the Anglo-Indians అనమాట.
ఓకే, ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకి సో ఎస్సీస్ కోసం ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆంగ్లో ఇండియన్స్ కోసం కూడా అలానే పనిచేస్తుంది. అంటే ఎస్సీస్ కి సంబంధించి ఏవైతే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి అనమాట. లైక్ ఇట్ కెన్ ప్రెజెంట్ రిపోర్ట్స్, పాలసీస్ కి సంబంధించి ఏదైనా డెసిషన్స్ మేకింగ్ లో గవర్నమెంట్ కి హెల్ప్ చేయొచ్చు ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించి. అండ్ ఆల్సో ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించిన అది తీసుకున్న మెజర్స్ యొక్క రిపోర్ట్స్ ని ప్రవేశపెట్టొచ్చు. ఇలా ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించిన ప్రతి అండ్ పవర్ అండ్ ఫంక్షన్ కూడా NCSC కి ఉంటుందన్నమాట. ఓకే, till 2018 the commission was also required to discharge similar functions with regard to the other backward classes. It was relieved from the responsibility by the 102nd Constitutional Amendment Act of 2018. So 2018 లో మనం 102వ రాజ్యాంగ సవరణ అనేది తీసుకొచ్చామన్నమాట. సో దీనికన్నా ముందు ఎలా ఉండింది అంటే, సో ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ గురించి ఎలా అయితే NCSC కమిటీ చూసుకుంటుందో, ఓబీసీస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, సో వీళ్ళ యొక్క థింగ్స్ ని కూడా NCSC చూసుకునేది అనమాట. బట్ 102nd Constitutional Amendment Act ద్వారా మేము ఏం చేసామంటే, we have separated this particular, we have made a different body called as NCBC. సో NCBC అనే బాడీ ఏదైతే ఉందో దట్ విల్ లుక్ ఇన్ టు ది ఓబీసీస్ కి సంబంధించి అది చూసుకుంటుంది. కాబట్టి ఇక 102nd Constitutional Amendment Act ద్వారా దీని మీద ఉన్న ఆ బాధ్యత అనేది ఆ బాడీకి అప్పచెప్పేసాం అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఇంకో కమిటీ గురించి నేర్చుకుందాం. Now let us look at the National Commission for STs. So almost NCSC అర్థమవుతుంది, మిగతా అన్ని అర్థమైపోతాయి. సో ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఉంటాయి. సో లైక్ ది National Commission for Scheduled Caste, National Commission for Scheduled Tribes is also a constitutional body. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా 89th Constitutional Amendment Act ద్వారా. సో SC/ST అనే ఒక బాడీని బైఫర్కేట్ చేసి NCST గా మనం మార్చడం జరిగింది. అలా 338A అనే ఒక ఆర్టికల్ ని జోడించడం జరిగింది అనమాట మనము. Okay, so the National Commission for SCs and STs came into being consequent upon passing the 65th Constitutional Amendment Act of 1990. మనకు తెలుసు 65th Constitutional Amendment Act ద్వారానే ఈ NCSC/ST కి ఒక బాడీ ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, ద కమిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 338 ఆర్టికల్ కిందనే NCST కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, జాగ్రఫికల్లీ అండ్ కల్చరల్లీ STs ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది SCs. సో మనకి తెలుసు, సో వీళ్ళకి సంబంధించిన కమిషన్ ఒక్కటైనప్పటికీ సో లేట్ గా రియలైజ్ అయింది ఏంటంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళు జాగ్రఫికల్ గా కొంచెం డిఫరెంట్ అండ్ SCs కి సంబంధించిన వాళ్ళు జాగ్రఫికల్ గా కల్చరల్ గా డిఫరెంట్. వీళ్ళిద్దరు చాలా డిఫరెంట్. ఓకే, సో డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఒక సపరేట్ బాడీ అనేది ఉండడం బెటర్. సో అందుకే మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్ ఏంటంటే 1999లో ట్రైబల్ అఫైర్స్ కి సంబంధించిన ఒక కొత్త మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఇట్ వాస్ క్రియేటెడ్. ఓకే, so to provide a sharp focus to the welfare and the development of the ST community, and it was felt necessary that Ministry of Tribal Affairs should coordinate with the activities relating to STs, as it would not administratively feasible for Ministry of Social Justice and Empowerment to perform this particular role. Social Justice and Empowerment ఏదైతే మినిస్ట్రీ ఉందో దానికి సపరేట్ గా STs గురించి ధ్యాస పెట్టే టైమింగ్ కానీ బర్డెన్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, టైం తక్కువ ఉంటుంది, బర్డెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందుకే 1999లో మనము షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని చూసుకోవడానికి స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఓకే, దాని పేరే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకే, సో దిస్ వాస్ బాట్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది STs అనమాట. Okay, in order to safeguard the interest of STs, it was proposed to set up a separate National Commission for STs by bifurcating SC and ST. సో ఒక సపరేట్ చేయాలి, NCSC/ST ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేయడం బెటర్ అని చెప్పేసి మళ్ళీ మనం 89th Constitutional Amendment Act ద్వారా 2003లో ఒక కొత్త ఆర్టికల్ ని యాడ్ చేయడం జరిగింది. దాని పేరే ఆర్టికల్ 338. ఈ 338 ఆర్టికల్ ద్వారా మనం NCST అనే బాడీని సెటప్ చేసుకున్నాం. సో 2004లో దీన్ని ప్రాపర్ గా తీసుకురావడం జరిగింది ఈ పర్టికులర్ కమిషన్ ని. సో ఇందులో ఎవరెవరు ఉంటారు? ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ అ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ అదర్ 3 people ఉంటారు. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ ఆర్ హర్ హ్యాండ్ అండ్ సీల్. సో ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ఆల్సో డిటర్మైన్డ్ బై ది ప్రెసిడెంట్. సో సేమ్ అక్కడ ఎలానో ఇక్కడ కూడా అలానే అనమాట. అండర్ ద రూల్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ దే హోల్డ్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 3 years tenure, 1 chairman, so 1 chairperson, 1 vice chairperson and 3 other members ఉంటారు. 3 years అనేది tenure అన్నమాట. ఓకే, దే కెన్ వర్క్ they cannot work more than 2 years, but 2 years అయితే రీఅపాయింట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ టైం రీఅపాయింట్మెంట్ ఉంటుంది. 2 years వాళ్ళ టర్మ్ అనేది అయిపోయిన తర్వాత దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఫర్
రీఅపాయింట్మెంట్, 2 times కన్నా ఎక్కువగా రీఅపాయింట్మెంట్ కాలేదు. ఓకే, వాట్ ఆర్ దర్ ఫంక్షన్స్? సో ఫంక్షన్స్ చూసుకుంటే సిమిలర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎన్సీఎస్సీకి ఎలా అయితే ఉంటాయో దీనికి కూడా అలానే ఉంటాయి. ఓకే, టు ఇన్వెస్టిగేట్ ద అండ్ మానిటర్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద constitutional and other legal safeguard for SCs and evaluate their working. Okay, same danlane. And to inquire into specific complaints with respect to the deprivation of rights with regarding STs కి సంబంధించిన రైట్స్ ఎక్కడైనా డిప్రైవ్ అయితే దానికి సంబంధించిన కంప్లైంట్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో దానికి సంబంధించిన వాటిని ఇన్వెస్టిగేట్ కూడా చేయొచ్చు అనమాట. Okay, it can participate and advise on planning process of socio-economic development of the ST community. ఓకే, గవర్నమెంట్ కి ఏదైనా కావాలంటే అడ్వైజెస్ ఇవ్వచ్చు అనమాట. సో టు ప్రెజెంట్ ద ప్రెసిడెంట్ యాన్యువల్ గా రిపోర్ట్స్ ప్రెజెంట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ కావాలి అంటే ఓకే పార్లమెంట్ కి ప్రవేశపెడతాడు అండ్ ఆల్సో గవర్నర్ కి కూడా ఇస్తారు. ఓకే, గవర్నర్ ఏం చేస్తాడు, స్టేట్ లెజిస్లేచర్ లో ప్రవేశపెడితే ప్రెసిడెంట్ ఏమో పార్లమెంట్ లో ప్రవేశపెడతాడు. సో అలా ప్రవేశపెట్టిన తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ ని వాళ్ళు చూసేసి ఏవేవైతే మెజర్స్ తీసుకున్నామో ఇవి తీసుకోలేమని పార్లమెంట్ చెప్పి, సో ఏవైతే మేము మెజర్స్ తీసుకోలేమో వాటికి రీజన్స్ ఏంటి అని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలన్నమాట పార్లమెంట్. ఓకే, సేమ్ మనం అక్కడ డిస్కస్ చేసినట్టే ఇక్కడ కూడా. And it will also make recommendations for the measures that should be taken by the union or the state for the effective implementation of those safeguards and other measures for the protection, welfare and socio-economic development of STs. So STs కి సంబంధించిన socio-economic development కి సంబంధించిన measures or policies ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన recommendations అన్ని గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ ఈ కమిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఏదైనా అడిషనల్ ఫంక్షన్స్ ఇస్తే కూడా అది పర్ఫార్మ్ చేయొచ్చు. ఎస్టీస్ కి సంబంధించిన ఏదైనా అడిషనల్ ఫంక్షన్స్ ని విచ్ ఇస్ గివెన్ బై ద ప్రెసిడెంట్ టు దిస్ బాడీ, ఇట్ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ ఇట్. ఓకే, సో వాట్ ఆర్ ది అదర్ ఫంక్షన్స్? సో అదర్ ఫంక్షన్స్ చూస్తే సో నార్మల్ గా ఇది ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు ఇది ఒక సివిల్ బాడీ లాగా, సివిల్ కోర్ట్ లాగా పనిచేస్తుంటుంది అనమాట. ఓకే, ఇన్ 2005 ప్రెసిడెంట్ స్పెసిఫైడ్ ద ఫాలోయింగ్ అదర్ రికమెండేషన్స్ ఫర్ ద కమిషన్ ఇన్ రిలేషన్ టు ది ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎస్టీ. సో నార్మల్ గా ఎస్సీ వేరు, ఎస్టీస్ వేరు. అవునా, ఎస్టీస్ అనే వాళ్ళు దే ఆర్ జాగ్రఫికల్లీ డిఫరెంట్. ఓకే, చాలా జాగ్రఫికల్లీ డిఫరెంట్ పొజిషన్ లో ఉంటారు. ట్రైబల్ ఏరియాస్ అంటే ఫారెస్ట్ ఏరియాస్ లో ఉంటారు. సో దే ఆర్ అవే ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. సో దేర్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, దేర్ డిపెండెన్సీ ఆన్ ది నేచర్ ఇస్ డిఫరెంట్ దాన్ ఎస్సీస్. ఓకే, అందుకే వీళ్ళకి అడిషనల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎస్సీస్ లో మనం ఈ పర్టికులర్ పాయింట్ ని చదవలేము, బట్ ఎస్టీస్ లో ఇంకా అడిషనల్ గా చూడాల్సిన కొన్ని అదర్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అందుకే మనం బేసిక్ గా వీటి రెండింటిని సెపరేట్ చేయడం జరిగింది అనమాట 2003లో. సో మెజర్స్ టు బి టేకెన్ ఓవర్ కన్ఫరింగ్ ఓనర్షిప్ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ టు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టు ఎస్టీస్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియాస్. సో నార్మల్ గా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఫారెస్ట్ ఏరియాస్ లో నివసిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన రైట్స్, ఓనర్షిప్ రైట్స్ ఓవర్ ది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెజర్స్ అనేది ఈ బాడీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, మెజర్స్ టు బి టేకెన్ టు సేఫ్ గార్డ్స్ of the tribal communities over mineral resource, water resource, etc. సేమ్ అక్కడ ఎలా అయితే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ గురించి చూస్తున్నామో సో అదే విధంగా ఈ బాడీ ఏం చేస్తుంది, మెజర్స్ నీడెడ్ టు బి టేకెన్ ఇన్ ఆర్డర్ టు safeguard the rights of the tribal communities over the mineral resources and the water resources. దీనికి సంబంధించిన అంశాలు కూడా it will take up అన్నమాట. And it will also take measures that are to be taken for the development of the tribals and to work for more viable livelihood strategies. ఓకే, ట్రైబల్స్ కి సంబంధించిన మెజర్స్ అనేవి తీసుకుంటుంది అనమాట ఫర్ సేఫ్ గార్డింగ్ దర్ రైట్స్. మెజర్స్ టు బి టేకెన్ టు ఇంప్రూవ్ ది ఎఫికసీ ఆఫ్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్. సో కొన్నిసార్లు గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాచ్యూ కానీ లేకపోతే ఏదైనా బ్రిడ్జ్ వేయాలన్నా లేకపోతే ఏదైనా రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా అక్కడున్న కొంచెం ఫారెస్ట్ ఏరియాని తీసుకోవడం వల్ల ఏదైనా చేయొచ్చు. అలాంటప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నామో సో అక్కడున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అక్కడ నుంచి వాళ్ళని పంపించేసి కొత్త ఇల్లు కానీ కొత్తగా ఏదైనా ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. సో దానికి సంబంధించిన మెజర్స్ ని తీసుకునేటప్పుడు, అలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన మెజర్స్ ఈ బాడీ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ టు దట్ మ్యాటర్స్. ఓకే, సో వాళ్ళకి ప్రాపర్ గా రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, సో వాళ్ళకి నిజంగానే న్యాయం జరుగుతుందా లేదా అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, మెజర్స్ నీడెడ్ టు బి టేకెన్ టు ప్రివెంట్ alienation of tribal people from land and to effectively rehabilitate such people in whose case alienation has already been taken place. So normal alienation అంటే ఏంటి, సో నార్మల్ గా
కొంతమంది పీపుల్ని ఏలియనేట్ చేస్తాం, సపరేట్ చేసేస్తాం. సో అలా సపరేట్ కాకుండా వాళ్ళు నిజంగానే ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ? ఒకవేళ తీసుకోకపోతే ఆల్రెడీ ఏలియనేట్ అయిన వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఎలా కలపాలి, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ చూసుకుంటారు బేసికల్ గా. ఓకే, మెజర్స్ ఆల్రెడీ ఏలియనేట్ అయిన వాళ్ళ కోసం తీసుకుంటారు, ఏలియనేట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ కోసం కూడా మెజర్స్ అనేవి తీసుకుంటారు అనమాట. Okay, measures to be taken to elicit maximum cooperation and involvement of tribal communities for protecting forest and undertaking social afforestation. Okay, so measures that are to be taken to elicit maximum cooperation. So scheduled tribes కి సంబంధించి maximum cooperation ఆ tribal people నుంచి రావడానికి ఏవైతే మెజర్స్ తీసుకోవాలో అవి కూడా తీసుకుంటారు అనమాట. అండ్ మెజర్స్ నీడెడ్ టు బి టేకెన్ టు ఇన్షూర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పంచాయత్ ఎక్స్టెన్షన్. సో పీసా యాక్ట్ ఏదైతే ఉందో, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పీసా యాక్ట్ గురించి, అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది కూడా ఈ కమిటీ చెప్తుంది. అండ్ మెజర్స్ నీడెడ్ టు బి టేకెన్ టు రెడ్యూస్ ది అల్టిమేట్లీ ఎలిమినేట్ the practice of shifting cultivation by tribals and lead to their continuous de-empowerment and degradation of land and the environment. So ఏం లేదు, ట్రైబల్ పీపుల్ ఎక్కువగా షిఫ్టింగ్ కల్టివేషన్స్ చేస్తూ ఉంటారు. సో అలా షిఫ్టింగ్ కల్టివేషన్ చేయకుండా ఆపడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎన్వైరన్మెంట్ కి నష్టం కాకుండా ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ పర్టికులర్ కమిటీ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో రిపోర్ట్ గురించి మనం ఆల్రెడీ చదివాం. సో ద కమిషన్ presents an annual report to the president. So the president places the reports before the parliament along with the memorandum explaining the action taken on the recommendations made by the commission. The memorandum should also contains why certain provisions are not accepted. ఏ కొన్ని ప్రొవిజన్స్ ని యాక్సెప్ట్ చేయనందుకు what are the reasons behind it అని కూడా సో ఆ మెమోరాండం లో మెన్షన్ చేసి ఉండాలన్నమాట. సో ద ప్రెసిడెంట్స్ ఆల్సో ఫార్వర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ టు ది స్టేట్ గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో గవర్నర్ ఏం చేస్తారు అంటే, గవర్నర్ స్టేట్ లెజిస్లేచర్ లో ప్రవేశపెట్టినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ కూడా ఒక మెమోరాండం ని ప్రవేశపెడుతుంది. ఏమేమి మెజర్స్ ని తీసుకున్నాము, ఏమేమి తీసుకోలేము, ఎందుకు తీసుకోలేము అనేది కూడా ఆ మెమోరాండం లో మెన్షన్ చేసి ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ రిపోర్ట్. నెక్స్ట్, పవర్స్. ఇంకే పవర్స్ ఉంటాయి అని అంటే, సో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి, one second. Yeah, the commission is vested to the power to regulate its own procedure. So while investigating any matter to inquiring into any complaint, it will act as a civil court. So same NCSC ఎలా అయితే civil court లాగా investigation matters లో పనిచేస్తుందో, this will also act as a civil court while investigating into some issues. Okay, so it will lead to summoning and enforcing the attendance of any person from any part of India. So మొత్తం throughout the India ఎవరినైనా పిలవచ్చు అన్నమాట ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఆర్డర్స్, ఒకవేళ అది ఆర్డర్ చేసింది అనుకో ఏదైనా డాక్యుమెంట్ కావాలి అని, ఖచ్చితంగా ఏ బాడీ అయినా ఆ డాక్యుమెంట్ ని ప్రవేశపెట్టాల్సిందే. అండ్ ఇట్ కెన్ ఆల్సో రిసీవ్ ది ఎవిడెన్స్ ఆన్ ఎఫిడేవిట్స్. ఓకే, సో ఏదైనా పబ్లిక్ రికార్డ్, ఓకే ఏదైనా కోర్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే కూడా అది అడగగానే వీళ్ళు ప్రవేశపెట్టాలన్నమాట, ఎవరైనా సరే. ఓకే, ఇట్ కెన్ ఇష్యూ సమ్మన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ అండ్ ద డాక్యుమెంట్స్ and any other matters which is referred by the president to this particular committee should also be taken up by this particular committee anamata. Okay, so central government and the state government are required to consult the commission for all the policy matters that are taken for the development of the STs. So STs కి సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్ పాలసీస్ కానీ ఆ పర్టికులర్ గవర్నమెంట్ తీసుకునే ముందు ఈ పర్టికులర్ కమిటీని ఆ పర్టికులర్ కమిటీని వెళ్ళి అడిగి డెసిజన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ కమిటీ కూడా అర్థమైందని అనుకుంటున్నా. So next body is about National Commission for Backward Classes. So in the Mandal case judgment of 1992, the Supreme Court directed the central government to constitute a permanent statutory body to examine the complaints of under inclusion, over inclusion or non-inclusion of any class of citizen in the list of the backward classes. Accordingly, the National Commission for the Backward Classes was set up in 1993. So manaku telusu Mandal case judgment anedi it was regarding to the other backward classes kada. So ఆ పర్టికులర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించిన కేస్ జడ్జ్మెంట్ లో మండల్ కేసు లో ఏం చెప్పింది అంటే సుప్రీం కోర్ట్, ఇట్ హాస్ టోల్డ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీని ఎన్సీబీసీస్ కి లైక్ బీసీస్ కోసం ఒక పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీని, కాన్స్టిట్యూషనల్ అని చెప్పాలి, స్టాట్యుటరీ బాడీని తీసుకురావాలి. ఇట్ షుడ్ యాక్చువల్లీ ఎగ్జామైన్ ద కంప్లైంట్స్ విత్ రెస్పెక్ట్ టు అండర్ ఇంక్లూజన్, ఓవర్ ఇంక్లూజన్ ఆర్ నాన్ ఇంక్లూజన్ ఆఫ్ సిటిజన్స్ ఇంటూ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. వీటికి సంబంధించిన వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి, వాటి మెజర్స్ వాళ్ళ గురించి మెజర్స్ తీసుకోవడానికి ఒక సపరేట్ బాడీని తీసుకురావాలి.
అని చెప్పడంతో మనం ఏం చేసామంటే సో 2018లో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో ఇంతకుముందు ఎలా ఉంది ఎన్సీఎస్సీసే ఆంగ్లో ఇండియన్స్ గురించి ఎలా అయితే ఇప్పుడు చూసుకుంటుందో బీసీస్ కి గురించి కూడా అలానే చూసుకునేది. కానీ 102nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఒక కొత్త ఆర్టికల్ ని తీసుకురావడం జరిగింది. సో దాని పేరు 338B అన్నమాట. ఓకే, సో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2018 కన్ఫర్డ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. సో స్టాట్యుటరీ బాడీని తీసుకురామంటే ఏకంగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని తీసుకురావడం జరిగింది. ఫర్ దిస్ పర్పస్ ది అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాం 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. వీ హ్యావ్ యాడెడ్ అ న్యూ ఆర్టికల్ కాల్డ్ యాజ్ ఆర్టికల్ 338B. ఆర్టికల్ 338B ని యాడ్ చేయడం జరిగింది అనమాట కాన్స్టిట్యూషన్ లో. ఓకే, సో హెన్స్ ద కమిషన్ సీజ్ టు బి అ స్టాట్యుటరీ బాడీ అండ్ బికేమ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక స్టాట్యుటరీ బాడీ కాకుండా ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా వర్క్ చేస్తూ వచ్చింది అనమాట 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకేనా, సో ఎన్సీబీసీని ఏ అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసాం 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. Okay, further the scope of functions assigned to the commission is also enlarged under the new dispensation. This was done in order to safeguard the interest of the socially educationally backward classes more effectively. So normally ఇప్పుడు చెప్పాలంటే స్టాట్యుటరీ బాడీగా ఉన్నప్పుడు దాని యొక్క స్కోప్ అనేది తక్కువ ఉంది. బట్ ఈ అమెండ్మెంట్ ద్వారా ఎన్సీబీసీ అంటే ఈ పర్టికులర్ బాడీ యొక్క స్కోప్ ని మనం పెంచడం జరిగింది. సో ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ అ న్యూ కమిషన్ ఈజ్ ఇన్ పార్ విత్ ఎన్సీఎస్సీ అండ్ ఎన్సీఎస్టీ. సో ఎన్సీఎస్సీ ఎస్టీ ఎలా అయితే పనిచేస్తున్నాయో దీనికి కూడా అలాంటి పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ కమిషన్ ఎవరెవరు ఉంటారు అంటే చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు అండ్ అదర్ 3 members ఉంటారు అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్ దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ దే విల్ వర్క్ బై ద వారెంట్ అండర్ హిస్ ఆర్ హర్ హ్యాండ్ ఆఫ్ సీల్. Okay, their conditions of service will be determined by the president again. So under the rules made by the president, they hold the office of the term of 3 years. So 3 years ane of term anedi untundi anamata. So this is according to the rules that are made by the president anamata. Okay, so they are not eligible for the appointment for more than 2 terms. 2 terms kana ekkuva appointment ki eligible kaadu. Same akkadalane. Okay, what are the functions? So the functions of the commissions are to investigate and monitor all the matters relating to the constitutional and legal safeguards of socially and educationally backward classes, to inquire into specific complaints with respect to deprivation of rights of the socially and educationally backward classes. So same akkadalane. And to participate and advise on the socially economic development of the progress. వాళ్ళ ప్రోగ్రెస్ కి సంబంధించి ఏదైనా అడ్వైజర్స్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ కి ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ కి యాన్యువల్ రిపోర్ట్స్ ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సేమ్ అక్కడలానే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఎన్సీఎస్సీ అండ్ ఎన్సీఎస్టీ కదా, సిమిలర్ ఫంక్షన్స్ అన్నమాట. And also to make recommendations as to take measures that should be taken by the union or the state for the effective implementation of those safeguards for the socio-economic development of the particular class. అండ్ అవే కాకుండా ఏవైనా ప్రెసిడెంట్ అడిషనల్ ఫంక్షన్స్ ని అప్పచెప్పినప్పుడు వాటిని కూడా ప్రెజెంట్ చేయాలన్నమాట. వాటికి సంబంధించిన రికమెండేషన్స్ ని కూడా ప్రెజెంట్ చేయాలి. ఓకే, యాన్యువల్ గా రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ కి అప్పచెప్తారు. ఒక రిపోర్ట్ ఏదైతే వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఉంటాయో అవన్నిటిని ఒక రిపోర్ట్ చేసి ప్రెసిడెంట్ కి ఇస్తారనమాట. సో ప్రెసిడెంట్ ఏం చేశారు, పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. సో పార్లమెంట్ ఒక మెమోరాండం ని తీసుకొచ్చి ఏవేవి యాక్సెప్ట్ చేసాం, ఏవేవి యాక్సెప్ట్ చేయట్లేదు, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఒక మెమోరాండం ని తయారు చేస్తారు. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో గవర్నర్ విల్ ఆల్సో డూ సేమ్ థింగ్ విత్ ది స్టేట్ లెజిస్లేచర్ అనమాట. ఓకే, సో సేమ్ థింగ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో వాట్ ఆర్ ది అదర్ పవర్స్? సో ఇది ఇన్వెస్టిగేషన్స్ చేసే టైంలో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సివిల్ కోర్ట్ అగైన్. సో నార్మల్ గా సివిల్ కోర్ట్ లాగా పనిచేసినప్పుడు త్రూ అవుట్ ద ఇండియా నుంచి ఎవరినైనా రమ్మని చెప్పొచ్చు. లైక్ ఇట్ కెన్ యాక్చువల్లీ ఇష్యూ ద సమ్మన్ ఆర్డర్స్ టు మేక్ సమ్ పర్సన్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు కమ్ నియర్ దెమ్. ఓకే, అండ్ ఆల్సో అఫిడవిట్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ని రిసీవ్ చేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్స్ ని కావాలంటే ఎవరినైనా ఏ బాడీనైనా అడగొచ్చు. ఓకే, సో ఇట్ కెన్ ఇష్యూ సమ్మన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ద విట్నెస్ అండ్ ఎనీ అదర్ మ్యాటర్ విచ్ ఇస్ టేకెన్ అప్ which is given with the president will also be taken up by this particular commission anamata. Okay, so central government and state government వాళ్ళు ఏదైనా పాలసీస్ చేసినప్పుడు they have to be so socially and educationally backward classes గురించి ఏదైనా పాలసీస్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని కన్సల్ట్ అవ్వాలన్నమాట. సో however 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2021 లో exempted the state governments from this consultation with the commission with respect to the preparation and maintenance of the list of socially and educationally backward classes for their own purposes. So 105th constitutional amendment ద్వారా ఏం చేశారు అంటే
ఈ ప్రొవిజన్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్ట్ అవ్వాలి అని అంటున్నారో ఆ ప్రొవిజన్ ని ఎగ్జామ్ చేయడం జరిగింది అనమాట. సో ఇఫ్ గవర్నమెంట్ ఒకవేళ ఈ ఓబీసీస్ కి సంబంధించిన ఎడ్యుకేషనలీ అండ్ సోషలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళ ఓన్ పర్పస్ కోసం ఏదైనా లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు సో అలాంటి టైంలో వీళ్ళని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, దాన్ని ఏ పర్టికులర్ దాని ద్వారా మనం యాడ్ చేస్తాం 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? నౌ లెట్స్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్. So the first National Commission for Scheduled Castes and Scheduled Tribes was constituted in the year 1992. So the first National Commission for Scheduled Castes and Scheduled Tribes was constituted under the 65th Constitutional Amendment Act. The 87th Constitutional Amendment Act bifurcated the combined National Commission for SCs and STs into two separate bodies. So 192, 293, 193, 1, 293. These four options lay the correct answer anukuntunnaro. Please pause the video and try the question. So I hope you people have tried it. So the right answer for this particular question is మీరు చూసుకుంటే సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ చూడండి. సో 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బైఫర్కేటెడ్ ది కంబైన్డ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అంటున్నాడు. కానీ మనం ఏం చదివాము, ఇట్ ఈస్ నాట్ 87th, ఇట్ ఈస్ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాడ్ బైఫర్కేటెడ్ దిస్ టూ బాడీస్ కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, సో డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వస్తుంది. సి ఆప్షన్ పోతుంది, బి ఆప్షన్ పోతుంది, డి ఆప్షన్ పోతుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఎన్సీఎస్సీ ఎస్టీ బాడీ ఏదైతే ఉందో అది 1992లో రావడం జరిగింది. సో 1992లో ఈ బాడీ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఓకే, నేషనల్ కమిషన్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము ఒక కాన్స్టిట్యూషన్ లో అంటే 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీ హ్యావ్ యాడెడ్ దిస్ పర్టికులర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట. ఓకే, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ క్రియేటెడ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఫినాన్స్ కమిషన్, National Commission for Scheduled Caste, Commission to investigate the conditions of the backward classes. Select the correct answer using the codes given below. So 1, 2, 3, 4, 1, 2, 3, 2, 3, 4, 1, 4. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. So the right answer is option C అన్నమాట. 2, 3, 4 is the right answer. So Finance Commission, National Commission for Scheduled Caste, Commission to investigate the conditions of backward classes అంటే NCBCs. ఈ మూడు మన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కాబట్టి 2, 3, 4 దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, who of the following places the annual report for National Commission for SCs before the Parliament? Union Minister of Social Justice, Union Cabinet, okay, Prime Minister of India, President of India. Okay, so who presents the annual report of the National Commission before the Parliament? Okay, ikkada who of the following places kaadu, who presents the annual report of the National Commission for SCs before the Parliament అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ నలుగురిట్లో ఎవరు ప్రెజెంట్ చేస్తారని చెప్పేసి ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఎన్సీఎస్సీ అయినా ఎన్సీఎస్టీ అయినా ఓకే ఓబీసీస్ కి సంబంధించిన కమిషన్ అయినా దేనికి సంబంధించిందైనా యాన్యువల్ రిపోర్ట్ ఎవరు ప్రెజెంట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వేరే స్టేట్ లెజిస్లేచర్ లో ఎవరు ప్రెజెంట్ చేస్తారు? గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. నెక్స్ట్, which article of the Constitution of India deals with National Commission for SC? Article 336, Article 337, Article 338, Article 338A. So please try this question. So I hope you people have tried it. So Article 338 ఏదైతే ఉందో it deals with the National Commission for SC అన్నమాట. ఓకే, 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో సో ఎన్సీఎస్సీ అండ్ ఎస్జీఎస్టీ రెండు కంబైన్డ్ ఉండే, బట్ హవెవర్ మనం 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీటిని బైఫర్కేట్ చేసి సో వీ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ దిస్ బిట్వీన్ బోత్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి,
National Commission for SC consists of a chairperson, a vice chairperson, and 2 other members, 3 other members, 4 other members, 5 other members. So please try this question. So the right answer is 3 other members అని చెప్పాను. ఒక చైర్పర్సన్ ఉంటారు, ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు, and 3 other members ఉంటారు. They will have the tenure of 3 years according to the rules that are made by the president. And they are eligible only for 2 terms. 2 terms వాళ్ళు ఆఫీస్ లో ఉండొచ్చు. Like they will have a term of office for 2 years, but however they are not eligible for the reappointment after 2 terms. Okay, next. So the separate National Commission for SCs came into existence in which year? So 2000, 2002, 2004, 2006. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. సో మనకి ఈ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది 2003లో రావడం జరిగింది. ఓకే, ఈ 2003లో వచ్చిన చట్టం ప్రకారం 2004లో ఏం చేసామంటే ఎన్సీఎస్సీని ఎన్సీఎస్టీని సపరేట్ గా చేయడం జరిగింది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So the conditions of service of the members of National Commission for SCs is determined by the Parliament of India, President of India, Union Cabinet, Constitution of India. So please try this question. So I hope you people have tried it. So President of India is the one who decides the conditions of service of the members of the National Commission for SCs. So option B is the right answer for this question. Okay, now let's go to another question. So National Commission for Scheduled Tribes related questions with them. So consider the following statements. The National Commission for Scheduled Tribes was constituted under the Constitution under Article 89th Amendment Act. The first National Commission for Scheduled Tribes was constituted in the year 2006. So which of these statements are correct? Only one, only two, both 1 and 2, neither 1 nor 2. So please try this question. So I hope you people have tried it. So the right answer is only 1 అనమాట. సో ఇక్కడ మీకు గుర్తుంటుంది ఎందుకంటే ఇప్పుడే నేను డిస్కస్ చేశాను కాబట్టి ఇయర్ గుర్తుంటుంది. వెరస్ ఆల్ ఆఫ్ అ సడన్ మిమ్మల్ని ఇయర్ అడిగాను అనుకోండి, ఒక 10 days తర్వాత మర్చిపోతారు. ఓకే, అందుకే ఇయర్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2006 కాదు, 2003లో మనకు ఆ చట్టం అనేది వచ్చింది. లైక్ ఆ అమెండ్మెంట్ అనేది పాస్ అవ్వడం జరిగింది, 89th అమెండ్మెంట్ యాక్ట్. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు 2004లో వీ హ్యావ్ బాట్ దిస్ పర్టికులర్ కమిటీ కాల్డ్ as NCST. సో 2003లో చట్టం వచ్చినప్పటికీ ఇంప్లిమెంటెడ్ ఎప్పుడు? 2004. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ ఓన్లీ 1. ఎందుకంటే ఇక్కడ 2006 ఇచ్చాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Which of the following is a constitutional body? National Commission for Scheduled Tribes, National Commission for Minorities, National Commission for Women, and Planning Commission. సో ఈ 4 bodies లో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అడుగుతున్నారు, ఒకసారి ట్రై చేయండి. So we know that National Commission for Scheduled Tribes is a constitutional body under Article 338A. So whereas Minorities, Women, and Planning Commission, ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు అని చెప్పేసి చెప్పాను మీకు ఆల్రెడీ. సో అందుకే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ సబ్మిట్స్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ టు ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ క్యాబినెట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి ట్రై చేయండి. So the right answer is President of India. We know that. So National Commission for ST ఏం చేస్తుంది? It will submit its annual report to the President of India అని. Okay. So the right answer is option D. So next question, which article of the Constitution of India deals with the National Commission for ST? Article 338A, Article 339, Article 334, Article 338A. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So the right answer is option A. Article 338A, 89th Constitutional Amendment Act ద్వారా యాడ్ చేసాం. సో ఆ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 338A ని రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది, which has created a body called as NCST and it is a constitutional body now. Okay, so option A is the right answer. Next, the members of the National Commission for STs are appointed by the Cabinet Committee on Appointments, Parliament of India, President of India, Ministry of Tribal Affairs. So please try this question. So the right answer is President of India is the one who actually appoints the members of the NCST kabatti option C is the right answer. And he is the one who will decide the service and conditions and migita vaati gurinchi kuda. President of India will only
డిసైడ్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So consider the following statements. The National Commission for STs presents an annual report to the Parliament. So the central government and the state governments are required to consult the National Commission for STs on all the major policy matters affecting the STs. Only one, only two, both one and two, neither one, not two. So try any question. So ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి అనమాట. ఎందుకు బి? సో సెంట్రల్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఇట్ విల్ గివ్ ఆర్ ప్రెజెంట్ యాన్యువల్ రిపోర్ట్ టు పార్లమెంట్ అంటున్నాడు. కాదు కదా, ఎన్సీఎస్టీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇట్స్ రిపోర్ట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ప్రెసిడెంట్ తీసుకెళ్లి పార్లమెంట్ లో ప్రవేశపెడతాడు. అంటే వీళ్ళు ఇచ్చేది పార్లమెంట్ కాదు, ప్రెసిడెంట్ కి ఇస్తారు, ప్రెసిడెంట్ వెళ్ళి పార్లమెంట్ కి ఇస్తాడు. అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా పాలసీస్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఎన్సీఎస్టీని కన్సల్ట్ అవ్వాలి. ఎస్టీస్ కి సంబంధించిన పాలసీస్ చేసేటప్పుడు దాన్ని కమిషన్ ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, ఇట్ షుడ్ టేక్ అడ్వైజెస్. అందుకే మనకి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ 1, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ is vested with the power to regulate its own procedure. National Commission for STs, while investigating any matters or inquiring into any complaint, has all the powers of the civil code. So both the statement are individually true and statement 2 is the proper explanation of statement 1. Both are true, but it's not the proper explanation. Statement 1 is true, statement 2 is false. Statement 1 is false, but statement 2 is true. So please try this question. Okay, I hope మీరు కరెక్ట్ గానే ట్రై చేశారని అనుకుంటున్నాను. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి హోంవర్క్. సో ఎప్పుడు టఫ్ క్వశ్చన్స్ అంటారు కదా, సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ గా పెడతారో చూద్దాం. సో నేను నెక్స్ట్ క్లాస్ లో ఈ క్వశ్చన్ ని నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పటికైతే హోంవర్క్ అనమాట, ఓకేనా? కామెంట్ చేయండి. సో అదనమాట ఈరోజు వీడియో. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సో దానికన్నా ముందు వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ త్రూ ది కామెంట్ బాక్స్. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, అండ్ కీప్ స్మైలింగ్.